చాలాసార్లు కొంతమంది క్రిటికల్ మైండ్ తోటి క్రిటిసిజం మైండ్ తోటి వస్తూ భయం లేదంటారేంటి, దిగులు లేదంటారేంటి, మరి మాట ఏంటి అలా ఉంది అని ఇటువంటి మాటలు అనుకుంటూ ఉంటారు. ఒకవేళ చెప్పరేమో కానీ తలంపులు తలుస్తూ ఉంటారు. ఈరోజు మనకి భయము లేక మనము పాడట్లేదు, భయముతో పాడుతున్న వారు ఉన్నారు కదా. ఏ భయము? ఏమవుతుందో నా జీవితము, దిగులు ఏమవుతుందో, ఈ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఈ దిగులు, ఈ భయము మనల్ని ఏలుతున్నది. ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫియర్ ఇస్ కామన్. ప్రతి ఒక్కరికి భయము మామూలే. కానీ భయాన్ని ఎదిరించి ఆయనని స్తుతించగలిగిన వారు ఉన్నారా? భయాన్ని ఎదిరించి నాకు భయం ఉంది, నాకు దిగులుంది, కానీ వీటిలో నేను కూర్చోను, వీటిలో నేను ఐ విల్ నాట్ బి ఓవర్టేకెన్ బై మై ఫియర్. I will face every fear. I will face every fear with praise, with honor, with thanksgiving. దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో నేను ఆయనని ఘనపరుస్తాను. ఈ పాట పాడేటప్పుడు యెహోవా నాకు తోడుంటే నాకు భయము లేదు, నాకు దిగులు లేదు అంటే అబద్ధంగా అనపడచ్చు. కానీ ఆ భయము మధ్యలో కూడా దేవా నిన్ను ఆరాధిస్తానయ్యా. ఈ భయము నన్ను ఏలదు ప్రభా, ఈ భయముతోటి నేను నా జీవితాన్ని నేను కొనసాగించను. నీవు నాకుంటే ఏ భయము నన్ను ఆపలేదు, నీవు నాకుంటే ఏ దిగులు నన్ను ఆపలేదు. వాట్ ఎవర్